హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అద్దాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి తిరుమలలో ఉన్న నాగతీర్థం టెంపుల్ వీడియో అండి. రుద్రభూమి మధ్యలో ఈ నాగతీర్థం అయితే ఉంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనటి వీడియోలో తిరుమల గ్రామ దేవత అయిన బాటగంగమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే చూసారు కదా. సో ఆ టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కింద పిల్లలు అయితే ఆడుతున్నారండి. చూసారు కదా, నా వాయిస్ కంటే కూడా ఎక్కువ వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం రైట్ సైడ్కి వెళ్ళినట్టయితే వరహాల స్వామి గెస్ట్ హౌస్, అలాగే వెంగమమ్మ అటు సైడ్కి అయితే వెళ్తామండి. సో మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. అక్కడ నాగతీర్థం అనేసి బోర్డు అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ ఇటు వస్తున్నాయి కదా. కరోనా ముందు వరకు కూడా ఇదంతా ఒక అడవిలా మట్టి రాళ్లతో అయితే ఉండేదండి. రూట్ అయితే సరిగ్గా ఉండేది కాదు. సో అప్పుడు ఇటు నుంచి ఎటువంటి వెహికల్స్ ఉండేవి కాదు, అసలు దారే ఉండేది కాదండి. అప్పుడు కూడా మేము చాలాసార్లు ఈ బాటగంగమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి వచ్చినప్పటికీ కూడా ఇటు పక్కంతా కూడా అడవిలా చాలా భయంకరంగా ఉండేదండి. సో ఇప్పుడు చూసినట్లయితే మొత్తం ఇవన్నీ కట్టేశారు. అలాగే బాటగంగమ్మ తల్లి టెంపుల్ ముందు నుంచి ఇలా వరహాల స్వామి గెస్ట్ హౌస్, ఇవన్నీ కూడా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయండి. ఇంతకుముందు ఎటువంటి వెహికల్స్ రావడానికి కూడా ఇటు దారి అయితే ఉండేది కాదు. ఇప్పుడు రోడ్ అయితే వేసేసారు. సో అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మనకి నాగతీర్థం టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో ఇదంతా కూడా రుద్రభూమి అండి. అంటే ఈ రుద్రభూమిలోంచి రూట్ అయితే ఉందండి. సో మీరు చూసినట్లయితే అవన్నీ కూడా సమాధిలేనండి. అసలు తిరుమలలో ఇవన్నీ ఉంటాయా అనేసి ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి నేనైతే. ఎందుకంటే తిరుమలలో చాలా వరకు నివాసం ఉంటారని తెలుసు. సో మేము ఇంతకు ముందు స్కౌట్కి వచ్చినప్పుడు మేము ఉండే స్కౌట్ ఆఫీస్ ఎదురుగుండానే క్వార్టర్స్ అయితే ఉండేవండి. అందులో నివాసం అయితే ఉండేవారు, ఫ్యామిలీస్ ఉండేవారు. సో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ స్కూల్ ఉండేది. ప్రతి బుధవారం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కొనుక్కోవడానికి కాయగూరలు సంత అయితే వేసేవారండి. అలాగే రాంబగిజ బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ ఫ్రంట్ వరకు కూడా మనకి టిఫిన్ షాప్స్ అయితే ఉండేవండి. లోపలికి వెళ్ళినట్లయితే లోపల కిరాణా షాపులు ఉంటాయండి. అక్కడ మనకు అన్నీ దొరుకుతాయండి. ఉప్పు, పప్పు, చింతపండు, సాల్ట్ ప్యాకెట్స్లు, ఇంకా కిరాణా షాప్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా అక్కడ ఉంటాయండి. అంటే అప్పుడు మేము అవన్నీ చూసిన వాళ్ళని తెలుసు తప్ప ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నామండి. సో కానీ ఇక్కడికి ఇద్దరు ముగ్గురు వచ్చే ప్లేస్ అయితే కాదండి. చాలా భయంకరంగా ఉంది లోపలికి వెళ్ళే కొలది. మేము శుక్రవారం రోజు అయితే వెళ్ళాం కదండి. బాటగంగమ్మ తల్లి గుడికి వచ్చిన సేవకులు అందరూ కూడా ఈ అమ్మవారిని కూడా దర్శించుకోవడానికి అయితే వచ్చారండి. కానీ మాకైతే చాలా భయంగా అనిపించింది. అంటే 10 మంది కలిసి వెళ్ళినప్పటికీ కూడా లోపలికి వెళ్ళే కొలది అమ్మో ఇలా వచ్చాము ఏంటి అన్నట్టుగా అయితే చాలా చరిత్ర తెలుసుకున్నావు నువ్వు దీని గురించి. కొత్త చరిత్ర చెప్పు, ఛానల్లో పెడతాను. చెప్పు, కొత్త చరిత్ర చెప్పు. తప్పే తెలియని వాళ్ళు తెలిస్తే అసలు తిరుపతి కొండపై ఇలా బాగా తెలాలంటే ఎవరన్నా బొమ్మ ఉన్నా చూసుకో. ఇంకా ఆంటీ చెప్పటం ఏంటంటే ఈ సమాధులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ నివసించే వాళ్ళు అయితే కాదమ్మా, గుళ్ళో పూజ చేసే పూజారులు ఉంటారు కదా, సో వాళ్ళే అవ్వుండొచ్చు అన్నట్టుగా చెప్తున్నారండి. అంటే వాటి మీద పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పేర్లను బట్టి వీళ్ళ బ్రాహ్మలు అవ్వుండొచ్చు అన్నట్టుగా ఆంటీ అయితే చెప్పిందండి. నేను ఫోన్ ఆన్ చేసి సో వీడియో షూట్ చేస్తాను చెప్పు, నేను చెప్పను నాకేం తెలియదు అనేసి వేరే మాటల్లో పెట్టేసిందండి. సో అందుకే అక్కడ క్లారిటీగా అయితే నాకు తెలియదు. అలాగే మేము ఇలా వెళ్తున్నాం కదా, ఇదంతా కూడా వర్షాలు పడే టైంలో మొత్తం వాటర్తో అయితే ఉంటుందంటండి. అక్కడ ఒక ఆమె బట్టలు అయితే ఉతుకుతుంది. సత్తమ్మానికి రెజ్జిమెంట్ వచ్చేస్తుంది. ఎక్కడ చెప్పాలి, ఇక్కడే మనం ఏమన్నా పెడితే తింటుందా, తింటలేదా, తింటుందా, అదే మొన్న సబ్బుల్లో ఆ పిల్ల సబ్బులేరేనా ఇక్కడ చిన్న గొయ్యిలా ఉందండి. అందులో 2 బకెట్లు వాటర్ పడతాయేమో. ఆ వాటర్లోనే ఈవిడి ఒక 50 వైట్ షర్ట్ల వరకు ఉతికేసిందండి. చూడండి, వాటర్ అన్నీ కూడా సబ్బు నురగలా కలర్ చేంజ్ అయిపోయాయి. అందులోనే ఈవిడి బట్టలన్నీ ఉతికేస్తుంది. అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, రంగు నీళ్ళు రంగు కూడా మారిపోయినాయి. అవి ఎంత వాటరే బలబల వచ్చేస్తుంది. అదే అయితే ఈ లోపలికి వస్తాను కానీ గుడి అని తెలియదు అంటే అసలు అని. ఒకళ్ళొకళ్ళు రాకూడదు ఈ గుడికి అసలు. ఒకళ్ళేంటి ఇద్దరు ముగ్గురు కూడా రాకూడదు. ఇలాగ ఎక్కువ మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. సో ఇక్కడైతే చాలా చెప్పులు ఉన్నాయి, కానీ మాకు టెంపుల్కి స్టార్ట్ అయినప్పుడు కానీ టెంపుల్ దగ్గరికి వచ్చేంతవరకు ఒక్కరు కూడా ఎవరు కనిపించలేదండి. సో అక్కడ బట్టలు దిగే చాకలం ఒక ఆమె అయితే కనిపించింది. మిగతా అందరూ మేమే ఉన్నామండి, 10 మంది కూడాని.
వచ్చాం కానీ నాకు కొంచెం భయంగానే అనిపించింది. అంటే ఇంతకుముందు తిరుపతి అంటే భయం అసలు ఏం తెలిసేది కాదండి తిరుమలలో. ఎప్పుడైతే ఈ పులులు, ఎలుగుబంట్లు ఇవన్నీ చెప్తున్నారో సో మేము ఇదంతా అడవి లోపలికైతే వస్తున్నాం కదా! చాలా భయమేసింది. ఇక్కడొచ్చేసి మా వాళ్ళు సైట్ కొనుక్కోవాలని ఒకళ్ళు, ఇల్లు కట్టుకోవాలని ఒకళ్ళు ఇక్కడైతే రాళ్ళు పేరుస్తున్నారండి. సో అక్కడ రుద్రభూమి దగ్గర చూసినట్లయితే చాలామంది అక్కడే ఇల్లు కట్టేశారు. అసలు నాకసలు అర్థం అవ్వలేదు. మా వాళ్ళు కూడా అవి చూసి అక్కడ సర్దుపోయారు. సో ఎందుకు ఇక్కడ రుద్రభూమిలోనే కట్టుకోవాలా ఇల్లు, తిరుపతిలో ఇంకే ప్లేసు లేదా అన్నట్టుగా అంటే వచ్చేసారండి. ఇక్కడ కూడా చాలామంది ఇలా రాళ్ళు పేర్చి ఇల్లైతే కట్టారండి. సో మా వాళ్ళు కూడా ఇక్కడైతే కడుతున్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక అయితే ఉంటది కదండీ. సో మనం ఏ టెంపుల్‌కి వెళ్ళినా కూడా ఇలా రాళ్ళతో ఇల్లు అయితే కట్టమండి. కానీ తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవాలనో, లేక సైట్ కొనుక్కోవాలనో, పొలం కొనుక్కోవాలనో ఏదో ఒకటి ఇలా కడతారండి. ఖచ్చితంగా వాళ్ళ కోరికలైతే నెరవేరుతాయంట. అలా అయితే వెళ్ళినప్పుడల్లా అందరం కట్టేస్తే బోలెడు కొనేసుకోవచ్చు కదా అనుకోవచ్చండి. సో అది కూడా మనం కట్టాలి అంటే కట్టలేమండి. స్వామి మనకి ఇవ్వాలి అనుకున్నప్పుడే మనకి మనసులో అనిపిస్తే మనం అక్కడ కట్టగలమండి. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళం మేము 10 మంది. అందులో నలుగురే కట్టారు. మిగతా 6గురికి అన్నీ ఉన్నాయా అందుకే కట్టలేదని మీరు అనుకోవచ్చండి. అందరికీ అన్నీ ఉండి కాదండి. అన్నీ ఉన్నా కూడా సైటు, పొలాలు, ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదండి. కానీ స్వామి ఇవ్వాలి అనుకున్నప్పుడే మనకి అక్కడ కట్టాలి అన్న ఆలోచన వస్తుందండి. లేకపోతే అందరూ కడుతున్నా మనం నుంచి చూస్తాం తప్ప మనకి కట్టాలి అనిపించదు. మెయిన్ కట్టలేము అంతేనండి. సో చూసారు కదా మేము టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రన్స్లోనే 2 పికాక్స్ అయితే ఉన్నాయి కదా, ఆర్చ్‌కి భలే ఉన్నాయండి. అలాగే సైడ్న ఈ రేకుల షెడ్‌లో వెంకటేశ్వర స్వామి విగ్రహమో, ఫోటో ఏదో ఉందండి. అంతగా ఐడియా అయితే లేదు కానీ అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. ఇక్కడ పూజలు చేసే వాళ్ళు ఇందులోనే ఉంటారు అనుకుంటాను. ఏవో కొన్ని వంట సామాన్లు అవన్నీ కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే 5 పడగలిప్పిన సర్పం ఉండి మధ్యలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయితే ఉంది కదా. ఇక్కడ ఉన్న రాళ్ళ మీద కూడా ఏదో చెక్కినట్టుగా దేవతామూర్తులు చిత్రాలు అయితే ఉన్నాయి. అలాగే ఆ సైడ్కి వచ్చేసి చిన్న శివలింగం, నందీశ్వరుడు కూడా ఉన్నారండి. సో అక్కడ పందిర్లో అయితే వేసింది కనిపిస్తుంది కదా, అందులో అయితే ఉన్నారు. వీడియో అయితే దగ్గర నుంచి తీయలేదండి. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వర్షాకాలం అయితే వచ్చారంటండి. ఇదంతా కూడా వాటర్తో ఉంది, ఇప్పుడైతే బాగానే ఉందన్నారు. సో ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళేనండి. అంటే ఇక్కడ శ్రీవారి సేవా సదనం దగ్గరలోనే కదా మనకి టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ టెంపుల్ ఉందంట అని చెప్పుకుని ప్రతి ఒక్కరు కూడా అలా వచ్చిన వాళ్ళేనండి ఇక్కడికి. అందుకే నేను మంగళవారం, శుక్రవారం అయితే ఇక్కడ ఎక్కువ జనం ఉంటారు కానీ ఉత్త రోజుల్లో అయితే ఎవ్వరూ ఉండరని చెప్తున్నానండి. సో అంటే తిరుపతి దర్శనానికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే మంగళవారం, శుక్రవారం అయితే 2 ముగ్గురేసి వచ్చినా పర్లేదు. కానీ మిగతా రోజుల్లో అయితే కనుక మనం ఒక 5-6 కలిసి అయితే రావాలండి. ఇక్కడ ఎవ్వరూ ఉండరు, భయంకరంగా అయితే ఉంటుందండి. అందుకే చెప్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళు పూజలు చేసే వాళ్ళు అయితే తెలుగు మాట్లాడతలేదు, తమిళ అనుకుంటాను ఏదో చెప్తున్నారు. ఏంటన్నది నాకు క్లారిటీగా అయితే అర్థం అవ్వలేదు. కానీ సో ఫొటోస్, వీడియోస్ అయితే తీయొద్దన్నారు. అప్పటికే మనం కొంచెం వీడియో, ఫొటోస్ అయితే తీసేసుకున్నామండి. సో అందుకే అవి అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా ఒక పెద్ద కొండరాయి అయితే ఉంది. దాని మీద ఎవరో చెక్కినట్టుగా జంట నాగులు, సర్పాలు, ఏవేవో అన్ని పాములకు సంబంధించినవి అయితే ఉన్నాయండి. ఈ రాయి ఉంది కదా, రాయి చుట్టూతో కూడా ప్రదక్షిణలు అయితే చేయమంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా. ఈ అమ్మవారికి పూజలు అయితే చేస్తున్నారండి. చిన్న విగ్రహం అయితే ఉంది. ఏంటి ఏంటి అంటే ఇక్కడ మన పాలు తెచ్చిపోయాలా, వచ్చి తాగేసి వెళ్ళిపోతాయా? ఆ డుక్కులో పోయాలేటి, అది పిడతలు ప్రమిదలు కాదు. ఇక్కడ కొండ గృహలా ఉంది కదండి. సో ఇందులోకి పాములు అయితే వస్తాయంట. ఇక్కడ పాలు పోస్తే తాగి వెళ్తాయి అనేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రాయి అంతా కూడా ఇలా నాగ సర్పాలు, అమ్మవారి విగ్రహాలు ఏవో చెక్కినట్టుగా మొత్తం రాయి ఫ్రంట్ అంతా కూడా ఇలాగే ఉందండి. వాళ్ళైతే చక్కగా పసుపు రాసి దీనికి బొట్లు అయితే పెట్టారు. అంటే ప్రతి శుక్రవారం, మంగళవారం ఇలా అలంకరిస్తారంట. అలాగే ఇక్కడ దద్దోజనం లాంటిది ఏదో తీసుకొచ్చారండి. ఆ నైవేద్యాన్ని వెళ్ళిన భక్తులతోనే అక్కడున్న శివునికి అలాగే ఆ మిగతా విగ్రహాలన్నింటికి కూడా పెట్టిస్తున్నారు. సో అలాగే వెళ్ళిన వాళ్ళందరితోటి కూడా అమ్మవారికి హారతులు, పూజలు అవన్నీ కూడా మనతో చేపిస్తున్నారండి. అవన్నీ కూడా నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఆల్రెడీ చెప్పారు కదా వీడియో షూట్ చేయొద్దని. సో అందుకేనండి. కానీ అమ్మవారికి పూసిన పసుపు ఇచ్చారండి.
ఆ పసుపుని కడుపుకు రాసుకోమన్నారు, వాటర్లో కలుపుకొని కొద్దిగా తాగమన్నారండి. సో అలా చేసినట్లయితే గర్భదోషాలు ఏమన్నా తొలగిపోతాయంట, సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుద్దంట, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, ఏవో చాలా చెప్పారండి. సో అంటే ఇక్కడ నాగసర్ప దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఈ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే పోతాయంటండి. సో చాలా మహిమగల తల్లి అని చెప్పారండి. అలాగే ఇక్కడ అమ్మవారికి పూజలన్నీ పూర్తయిన తర్వాత నిమ్మకాయ ఏదో కట్ చేసి ఒక సర్పాన్ని అయితే వేశారండి. ఇక్కడ వీడియో షూట్ చేయలేదు కానీ. అలాగే ఇలా గుమ్మడికాయతో అమ్మవారికి దిష్టి తీసి దాన్ని పగలగొట్టి ఇవన్నీ పూజలు అయితే చేశారండి. అలాగే ఇక్కడ సత్తమ్మ అమ్మవారు కూడా ఉంటారంటండి. సో ఈ చెట్టు పైన ఉడుతుంటదంటండి. ఆ ఉడతని సత్తమ్మ రా అని పిలిస్తే పలుకుతుందండి, చక్కగా అరుస్తుంది మనం పిలిచినప్పుడల్లా అని. ఏదైనా అట్టుపండు వంటిది పెట్టినట్లయితే చక్కగా వచ్చి తీసుకు పైకి వెళ్ళిపోతుందండి. సత్తమ్మ తల్లి రామ్మ నేను చూస్తాము ఒకసారి అమ్మ అరిసింది సత్తమ్మ తల్లి టంగు మేమైతే దర్శనం చేసేసుకుని రిటర్న్ బయలుదేరిపోయామండి. సో ఇందాక అమ్మవారికి గుమ్మడికాయ దిష్టి అయితే తీశారు కదా హారతి ఇచ్చి, అది తీసుకొచ్చి బయట కొట్టారు. చూసారు కదా ఇక్కడ గుమ్మడికాయలో చిల్లర కాయిన్స్ కూడా వేస్తారనుకుంటానండి. అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇవన్నీ తొక్కకూడదు అన్నట్టుగా పక్క నుంచి అయితే వచ్చేసామండి. వెళ్ళేటప్పుడు మాకు అంతగా ఎండ తెలియలేదు కానీ వచ్చేటప్పుడు టైం వచ్చేసి 2 అలా అయిపోయిందండి. చాలా ఎండ అయితే ఉంది. సో ఇక్కడ బట్టలు ఉతికిన ఆమె అయితే మొత్తం బట్టలన్నీ కూడా ఇక్కడ ఉన్న ఆ రాళ్ళ మీద అయితే చక్కగా ఆరేసేసిందండి. ఆ కొద్ది వాటర్లోనే చాలా బట్టలు అయితే పులివేసింది. చూసారు కదా, ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.